ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనము. ఈరోజు ప్రభు మొదటి రాకడను బట్టి చాలా మంది పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆయన 2వ రాకడను గూర్చిన వాగ్దానం మీదకు ఆలోచనలను మళ్లిద్దాం. ఆయన మొదటి రాకడ ఎంత ఖచ్చితంగా జరిగిందో ఆయన 2వ రాకడ కూడా అంతే ఖచ్చితంగా జరుగుతుంది. మనం 2వ సంఘటన కోసం ఎదురు చూడడానికి కావలసిన సంపూర్ణ నిశ్చయతను మొదటి సంఘటన ద్వారా సంపాదించుకున్నాం. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు ఒక దీన పరిచారకునిగా వచ్చిన యేసు తన పరిచర్య ఫలాన్ని తీసుకోవడానికి మళ్లీ రాబోతున్నాడు. మొదటి రాకడలో ఆయన శ్రమలు అనుభవించాడు. 2వ రాకడలో ఈ భూమి మీద తన పరిపాలన స్థాపించబోతున్నాడు. ఇదే మన మహిమ నిరీక్షణ. ఎందుకంటే మనం ఆయన సంతోషంలో పాలుపంపులు పొందబోతున్నాం. ఈరోజు మనం మరుగున ఉంచబడ్డాం, చిన్న చూపునకు గురి కాబడుతున్నాం. ప్రభువు ఈ భూమి మీద గడిపిన రోజుల్లో ఆయనకు కూడా అలాగే జరిగింది. ఆయనలో మనం ఏమై ఉన్నామని ముందుగా ప్రకటించాడో అది ఆయన 2వసారి వచ్చేటప్పుడు నెరవేరబోతోంది. ఆయన వచ్చినప్పుడు మృతులైన పరిశుద్ధులు తిరిగి జీవిస్తారు. అపనిందల పాలై తృణీకరింపబడిన వీరు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. అప్పుడు వారు రాజులుగాను యాజకులుగాను ప్రత్యక్షమవుతారు. వారి దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి. ఎన్నో తరాలుగా క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తూ ఆత్మీయ పోరాటం సాగిస్తున్న పరిశుద్ధులకు సుదీర్ఘకాలం పాటు విశ్రాంతి, ఊహాతీతమైన అత్యంత మహిమకరమైన 1000 ఏళ్ల పరిపాలన నష్టపరిహార బహుమానంగా అనుగ్రహించబడుతుంది. ఆహా, ప్రభు త్వరగా వస్తే ఎంత బాగుంటుంది. ఆయన వస్తున్నాడు, ఆయన దారిలోనే ఉన్నాడు, త్వరగా వస్తున్నాడు. ఆయన రాకడ ధ్వని మన హృదయాలకు సంగీతంలా ఉండాలి. నిరీక్షణ గంటల్లారా గట్టిగా శబ్దాలు చేయండి.